కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన మొదటి వచనాన్ని కానీ మనం చదివినట్లయితే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని మరి దేవాతి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క క్రింది భాగంలో కూడా చూస్తే యెహోవా స్వరము అనే మాట ఎక్కువ మరి దేవుడి వాక్య భాగంలో రాసినట్టుగా కనబడతా ఉంది. మీరు చూస్తే మనము దేవుని స్వరము అనే మాట మనము ధ్యానం చేద్దాం. దేవుని స్వరం లేకపోతే యెహోవా స్వరం అనే మాట మీద కొద్ది మాటలు మనం మరి ధ్యానం చేసుకుందాము. చదివినట్లయితే 3వ వచనంలో, యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. అంటే ఎలా ఉందంటే దేవుని స్వరం, యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన భూమి నిరాకారముగాను ఎలా ఉందంటండి, శూన్యముగా ఉన్నప్పుడు ఆ యొక్క అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్న సమయంలో దేవాది దేవుడు అంత సృష్టిని కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడైతే దేవుని స్వరము, దేవాది దేవుడు భూమి కలుగును కాకంటే కలిగింది, జలాలు వచ్చును కాకంటే వచ్చేసింది. అన్నీ కూడా దేవుని మాట ద్వారానే, కేవలం ఒక్క మాట ఆయన చెప్తే చాలు అనమాట. మరి ఆయన సముద్రం మీద వెళ్తా ఉన్న సమయంలో శిష్యులు కూడా ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఏం చెప్పాడు, గాలిని సముద్రం గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడింది వాక్యంలో. ఆయన మాట మాత్రం సెలవిస్తే జలాలన్నీ ఏం చేస్తాయి, చెప్పిన మాట వింటాయి అనమాట. ఆయన స్వరానికి లోబడతాయి. మరి సృష్టి అంతా కూడా ఆయన స్వరానికి లోబడుతుంది, మనిషి మాత్రం లోబడలేకపోతున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా స్వరం ఎలా ఉందంటే, మహిమ గల దేవుడు ఎలా గర్జిస్తాడంట, ఆయన ఉరుములాగా. గాలి తుఫాను వచ్చినప్పుడు లేకపోతే బాగా ఉరుములు వస్తా ఉన్న సమయంలో ఏం జరిగిద్దంటే, ఆ ఉరుములు చూసి చిన్న బిడ్డలు భయపడతారు, పెద్దవాళ్ళు భయపడతారు. ఆయన స్వరం అలా ఉంటుంది, ఇదిగో నేను ఉన్నాను చూడండి పైన ఆకాశంలో, నా గర్జన వినండి అని చెప్పి ఆయన ఉరుములాగా గొప్ప శబ్దంతో ధ్వనిస్తాడనమాట. నేనున్నాను వినండి అని ఆయన మనకి గుర్తు చేస్తూ ఉంటాడని అక్కడ కనబడతా ఉంది. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ వస్తున్నప్పుడు లేకపోతే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీటిని ఎలా చేశాడంటండి, నీటిని సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ జలముల మధ్య నుండి నడిపించాడు ఆరిన నేల మీద. అయితే ఒక మాట కూడా చదువుదాం. కీర్తనల 33వ సంకీర్తన 7వ వచనం కూడా ఒక్కసారి చదువుతారా? సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. చూడండి అక్కడ కింద వచనం చూస్తే మీరు ఏమని ఉందండి, చదవండి ఒక్కసారి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. కాబట్టి దేవుని స్వరం ఆ జలాలను ఏం చేసిందంటండి, అగాధ జలాలను కొట్లలో కూరుస్తాడంట. కొట్లలో మామూలుగా మనమైతే ధాన్యాన్ని గిడ్డంగుల్లో చేర్చుకుంటాం, లేకపోతే వాటిని మరి పంటంతా పండిన తర్వాత బస్తాల్లోకి ఎత్తుతాం. అలాగే ఇక్కడైతే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవాది దేవుని స్వరం దెబ్బకి ఒక్క మాట అంటే చాలు అనమాట. ఒక మాట అనగానే వెంటనే ఆ యొక్క అగాధ జలములన్నీ కూడా గడ్డగట్టినాయి. ఆయన స్వరం లేకపోతే ఆయన మాట వినగానే మరి ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోవడానికి దారి ఏర్పడిందండి. మోషే తన కర్రను చాపినప్పుడు సముద్రం వైపు 2 పాయలు అయిపోయింది. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మాట లేకుండా ఏ పని కూడా మనము చేయలేమన్నమాట. ఇంకా మీరు చదివినట్లయితే అక్కడ చూడండి, ఆ యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలదంట. ఎలాంటి స్వరం అంటే అన్నది బలమైన స్వరం. ఆయన గర్జించాడంటే మనం అందరూ భయపడాల్సిందే. ఆయన చర్య తీసుకుంటే మనమందరూ పారిపోవాల్సిన వారమే. కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క స్వరము బలమైంది. అవే కాదండి, ఆయన బలము కలిగిన దేవుడు. పాట కూడా ఉంది కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ
స్తోత్రం యెహోవా. చాలండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ యెహోవా స్వరం మీద మనం మాట్లాడుతూ వస్తున్నాం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. తర్వాత యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరం ఎలాంటిది అంటండి? ప్రభావము కలది. ఆయన మాట మాత్రం సెలవిస్తే స్వస్థత, ఆయన మాట మాత్రం ఆజ్ఞాపిస్తే స్వస్థత కలిగిద్ది అనమాట. కాబట్టి ఆయన బలమైన స్వరం లేకపోతే ప్రభావము కలిగిన స్వరాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా అంతేకాదండి, 7వ వచనం కూడా మీరు చదివినట్లయితే యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. ఆయన స్వరం అగ్నిజ్వాల ప్రజ్వలింప చేస్తుంది. మోషేని ఎక్కడుండి పిలిచాడండి? ఆయన మండు పొదలో నుండి పిలిచాడు కదా. పొదలో ఉండి మరి చూచే కనులియుమా నా యేసయ్య, చూచే కనులియుమా సర్వాంగ సుందర నిరూపము కనులారగాంచి తరించగా నిన్ను చూచే కనులియుమా నా యేసయ్య, చూచే కనులియుమా అలా యాకోబుతో పెనుగులాడి దీవించిన దేవుని రూపము అలా యాకోబుతో పెనుగులాడి దీవించిన దేవుని రూపము మండు పొదలో మోషేను పిలిచిన నా దేవాని రూపము కనులారగాంచి తరింపగా నిన్ను చూచే కనులియుమా నా యేసయ్య, చూచే కనులియుమా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవా స్వరము గురించి మనం చెప్తా ఉన్నాము. ఆయన స్వరము జలముల మీద వినబడుచున్నది. ఆయన స్వరము బలమైనది. యెహోవా స్వరం ప్రభావం కలిగింది. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుంది. అంతేకాకుండా యెహోవా స్వరము అరణ్యమును కదిలించిన, అరణ్యాన్ని కూడా కదిలించింది. చెట్లన్నీ కూడా ఏం చేసినాయండి? న్యాయాధిపతుల్లో రాజు కావాలని చెట్లన్నీ కూడా నడుచుకుంటా వెళ్తా ఉన్నాయి, నడుచుకుంటా పోతున్నాయి. ఒలీవ చెట్టుని అడిగినాయి, ద్రాక్ష చెట్టుని అడిగినాయి కదా. తర్వాత అంజూరపు చెట్టుని అడిగినాయి. ఎవరు కూడా ఏమన్నారు? వాళ్ళు ముగ్గురు, ఆ 3 చెట్లు కూడా ఏమన్నాయి? మేము రాము, మేము దేవుని సంతోష పెట్టాలి, మా తైలాన్ని ఇవ్వాలి, మేము ప్రభువుని సంతోష పెట్టాలి అని చెప్పినాయి. కానీ ముండ్ల చెట్టు మాత్రమే అంది, రండి నా నీడను ఆశ్రయించండి, లేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్ చేసిద్దని చెప్తుంది. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్ళని అని చేసిద్దంట. లేడి మరి ఈనాలంటే ఆయన ఆజ్ఞాపిస్తేనే. కొన్నిసార్లు కుక్కలు చూడండి, అవి మనకు తెలుస్తుందండి, అవి ఈనేటప్పుడు మనకు తెలియదు, కానీ దేవుడే వాటికి సహాయం చేస్తాడు. అవి వాటిని పుట్టిస్తున్నాడు, తన యొక్క తల్లి గర్భంలో నుండి వాటిని బయటికి తీసుకొస్తా ఉన్నాడు అనమాట. ఎంత గొప్ప దేవుడు అండి. యెహోవా స్వరము లేళ్ళని ఈయన చేయను, అది ఆకులు రాల్చును అని చెప్పింది. దేవాతి దేవుడు ఎంత చక్కగా మరి వీటన్నిటిని మాట మాత్రం ఆయన స్వరం వింటేనే గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నాయి, ఆయన స్వరం వింటేనే అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా అంతకుముందు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు జరిగించేది, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఆయన స్వరము, ఒక్క స్వరము మాట్లాడితే చాలన్నమాట దేవాతి దేవుడు. అందుకే వాక్య భాగంలో యెహోవా మన కంఠ స్వరం ఆయనకు వినబడాలి. ఆయన స్వరం అయితే మనం వింటున్నాం, పాటల ద్వారా వింటున్నాం, వాక్యం ద్వారా వింటున్నాము, లేకపోతే చాలా మంది సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు మనం వింటా ఉన్నాం. కానీ మన స్వరం ఆయనకు వినబడుతుందా? ఉదయాన్నే లేవగానే మనం ప్రార్థన చేస్తున్నాము, ఉదయం లేచిన వెంటనే ప్రభు పాదాల చెంత మరి మోకరిల్లి మన యొక్క స్వరాన్ని వినిపించాలి. అందుకే ఒక మాట కీర్తనలు 5లో చూస్తే, కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో చూడండి, చదవాలండి.
యెహోవా 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుకోవాలి. 3 గంటలకు లేస్తావో, 4 గంటలకు లేస్తావో, 5కి లెగుస్తావో, ముందు తెల్లవారే లోపు సూర్యుడు ఉదయం కాకముందే మనం ఏం చేయాలి? మన ప్రార్థన మనం సిద్ధం చేసి కాచి ఉంచుకోవాలి. ప్రభు పాద సన్నిధిలో నువ్వు లేవగలిగినంత సమయంలో, నీకు చేతనైనంత సమయంలో ప్రార్థన చేయడానికి ముందుగా ఆయన సన్నిధికి సిద్ధంగా ఉండాలి మన ప్రార్థన. అక్కడ ఎంత చక్కగా రాశాడు కదా, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. సిద్ధం చేసుకోవాలి. ప్రభు వచ్చి ఈరోజు ప్రార్థన చేసేవని అడిగితే మనము అయ్యా చేశానని చెప్పాలి. లేకపోతే దైవ సేవకులే అడిగారు అనుకో, ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారంటే మనము చెప్పగలిగే ధైర్యంలో ఉండాలి, చెప్పగలిగే స్థితిలో ఉండాలన్నమాట. నేను ఉదయం ప్రార్థన చేసుకున్నానండి, ఉదయం వాక్యం చదువుకున్నానండి అని చెప్పాలి మనం. అలా చెప్పలేకపోతే మనం ఇప్పుడు చదువు ఉందనుకో, మనం చదవలేకపోతే ఎంతో పని మన కోసం ఖర్చు పెట్టుకుంటాం, సమయం అంతా చాలా పని చేస్తాము, చాలా సమయాన్ని ఖర్చు చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం సమయము ఇవ్వలేము. దేవుని స్వరాన్ని వినటానికి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుని స్వరం మనం వినవచ్చు. లేకపోతే దేవుడు మనకు కొన్ని మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు, లేకపోతే కొన్ని మంచి మనకి అలవాట్లు కూడా నేర్పుతాడు. ఇదిగో ఇలా చేస్తున్నావు, ఇది బాగలేదు, నీ పద్ధతి మార్చుకో అని చెప్తాడు. లేకపోతే ఇలా కూర్చుంటున్నావు, ఇది మంచిది కాదని చెప్తాడు. ఒంటరిగా ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వినవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడైతే దేవాది దేవుడు ఆయన స్వరం ఎలా ఉందో చెప్తున్నాడు. ఆయన స్వరం ఏమేం పనులు చేసిద్దో, ఆయన స్వరం ఎలా బలమైందో, ప్రభావం కలదో, అరణ్యాన్ని కదిలిస్తుందో, లేళ్ళనేని చేస్తుంది, చెట్లను ఆకులు రాలు చేస్తుంది. లేకపోతే దేవదారు వృక్షాలన్నీ కూడా మరి విరిగిపోతా ఉన్నాయి. ఆయన లెబనోను దేవదారు వృక్షాలను విరిచేస్తాడు. ఇరిగిపోమ్మంటే ఇరిగిపోతాయి. తుఫాను సమయంలో చెట్లు ఏమవుతాయండి? గాలి కొట్టినప్పుడు ఇరిగి కింద పడిపోతాయి. ఇంకా కొన్ని చెట్లు అయితే వేళ్లతో సహా పెళ్ళగించబడతాయి అన్నమాట. కాబట్టి ఎంత మంచి దేవుడు అని ఆయన స్వరం మనకి వినిపిస్తా ఉన్నాడు. కాబట్టి మన స్వరం ఆయనకు వినిపిస్తున్నామా? మనం ఉదయాన్నే లేచి పాటల ద్వారా, లేకపోతే దేవుని వాక్యం చదవటం వల్ల మన స్వరం మనం కంఠమెత్తి వాక్యం చదువుకోవచ్చు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవా నా ఆత్మదని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును, డాంబికలు నీ సన్నిధిలో నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అలా లైన్గా కంఠస్వరం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నిద్ర రాదు, మన కంఠం మనకి వినబడతా ఉన్నప్పుడు నిద్ర కూడా రాదనమాట. కాబట్టి మనము దేవుని స్వరం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ మన స్వరం ప్రభువుకి వినిపిస్తున్నామా? మనం పాటల ద్వారా ఆయన్ని స్తుతించవచ్చు, గణపరచవచ్చు. వాక్యము ద్వారా ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ, వాక్యంలో నీకు మంచి వచనం వచ్చింది అనగా ప్రభా నేను అలా ఉండాలి, లేకపోతే దుష్టతనంగా చెడుగా ఏదైనా వచ్చింది అనగా ప్రభా ఆ లక్షణం నాలో ఉందేమో, దాన్ని తొలగించి ప్రభా అని మనల్ని మనము సరి చేసుకుంటూ ముందుకు కొనసాగాలని దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని సారంగా నీవు నేను అందరం కూడా జీవించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా